హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పుదీనా చట్నీ చేస్తున్నారా? అయితే టేస్టీగా రావాలి అంటే ఈసారి ఇలా ట్రై చేయండి. ఒక 4 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకొని ఇలా కొంచెం సిమ్లో స్టవ్ను పెట్టేసి వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి. అలాగే అదే బౌల్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. ఈ జీలకర్ర కొంచెం చిటపటలాడుతుండగా ఒక 10 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. ఈ చట్నీ కొంచెం కారం ఎక్కువ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. అలాగే 2 టమాటా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు దీంట్లో 10 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి ఇలా వేసుకోవాలి. అలాగే కొంచెం చింతపండు వేసుకోండి. చింతపండు వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి చట్నీ. అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నా నేను. ఇవి ఇలా ఫ్రై అవుతుండగా మనం ముందుగా కడిగి పెట్టుకున్న పుదీనా ఉంది కదా, ఆ పుదీనాని దీంట్లో వేసుకోవాలండి. వాటర్ లేకుండా చూసుకొని వేసుకోవాలి. చూడండి, ఇలా మొత్తం వేసుకున్న తర్వాత మెల్లగా కలుపుకోవాలండి. దీన్ని తొందరగానే దగ్గరికి వచ్చేస్తుంది పుదీనా. చూడండి ఇలా. కానీ ఇది సిమ్లో పెట్టేసి వాటర్ అంతా ఆవిరయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువ రోజులు ఉంటుంది పాడవకుండా. ఇప్పుడు ఇది చల్లార్చుకోవాలి, పక్కన పెట్టేసుకొని నువ్వులను గ్రైండ్ చేసుకోవాలండి ముందుగా. చూడండి, వీటిని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత చల్లారిన పుదీనా పేస్ట్ను దీంట్లో యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది మనం టేస్ట్ చూసిన తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఇలా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు కావాలంటే సాల్ట్ వేసుకోండి. చూడండి, ఇలా రెడీ అయిపోయింది పుదీనా చట్నీ. ఇప్పుడు దీనికి పోపు పెట్టాలి. ఒక బౌల్లో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి కొంచెం జీలకర్ర, ఆవాలు, కొంచెం శనగపప్పు వేయండి. అలాగే ఒక 4-5 కరివేపాకులు, ఒక 2 ఎండుమిర్చి, కొంచెం లైట్గా పసుపు వేసుకోండి. ఇలా కలిపేసి ఈ పుదీనా చట్నీని దీంట్లో వేసేయాలండి. ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. దీనికి జస్ట్ కొంచెం వేడైతే సరిపోతుంది. దోశ, ఇడ్లీ, ఏ టిఫిన్ అయినా సరే ఈ చట్నీ చాలా బాగుంటుందండి. రైస్లోకి కూడా బాగుంటుంది. రైస్లోకి కావాలంటే కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి, లేదంటే టిఫిన్స్కి అయితే కొంచెం స్మూత్గా చేసుకోండి. వేడి వేడి పుదీనా చట్నీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.